గిరిజన ప్రాంతాల్లో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీల వసతి గృహాలు ప్రస్తుతం నిర్వీర్యమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం, సాలూరు కేంద్రాల్లో 2016 జూలైలో అప్పటి ప్రాజెక్టు అధికారి లక్ష్మీషా ఆధ్వర్యంలో ఈ వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. మారుమూల కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజన గర్భిణీలను గర్భధారణ 7, 8 నెలల్లోనే కేంద్రాలకు తరలించి పౌష్టికాహారం, క్రమం తప్పని వైద్య పరీక్షలు, యోగా వంటి ఆరోగ్య సేవలు అందించేవారు. ప్రసవం అనంతరం తల్లి, శిశువును ప్రభుత్వ వాహనాల్లో సురక్షితంగా వారి గ్రామాలకు చేర్చేవారు. ఈ కార్యక్రమం వల్ల ఇంటి ప్రసవాలు తగ్గడంతో పాటు తల్లి, శిశు మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గిందని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. ఈ వినూత్న కార్యక్రమానికి నీతి ఆయోగ్ ప్రశంసలు కూడా లభించాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం, సాలూరు కేంద్రాల్లో పనిచేస్తున్న సుమారు 14 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందికి చాలా కాలంగా జీతాలు అందకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందించే సంస్థకు బకాయిలు చెల్లించకపోవడంతో సేవలపై తీవ్ర ప్రభావం పడినట్లు తెలుస్తోంది. గతంలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు మారుమూల గ్రామాల్లో గర్భిణీలను గుర్తించి వసతి గృహాలకు తరలించేవారని, ప్రస్తుతం ఆ వ్యవస్థ సరిగా అమలు కాకపోవడంతో కేంద్రాలకు వచ్చే గర్భిణీల సంఖ్య గణనీయంగా తగ్గిందని సమాచారం. ఇటీవల గుమ్మలక్ష్మీపురం కేంద్రాన్ని పరిశీలించగా కేవలం 4 గర్భిణీలు మాత్రమే ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. మారుమూల ప్రాంతాల నుంచి వైద్యాధికారులు పంపిన గర్భిణీలను కూడా వసతి గృహంలో చేర్చకుండా తిరిగి పంపిస్తున్నారని పలువురు గర్భిణీలు మైత్రి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన ఈ గర్భిణీ వసతి గృహాలను నిర్లక్ష్యం చేయకుండా పెండింగ్ జీతాలు విడుదల చేసి అవసరమైన నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో సేవలు పునరుద్ధరించాలని గిరిజన సంఘాలు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నుంచి ప్రయాణమే వచ్చాం కాబట్టి ఇప్పుడు 8 మంది నడుస్తుందండి. గిరిజన ప్రాంతంలో ఇలాంటి టైంలో అక్కడ ఉండాలంటే ఏటీ అందుబాటులో ఉండవండి. అందుకనే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ అన్ని సదుపాయంగా ఉంటాయి. వైటీసీ మాకు క్షేమం కొరకే పెట్టారు కాబట్టి అందుకని మేము వచ్చామండి మా క్షేమం కొరకు. కానీ ఇక్కడేమో ఐటీడీ అధికారులు అడ్మిషన్ తీసుకోవద్దని చెప్పారని ఇక్కడ మేడమ్స్ కూడా తీసుకోవట్లేదండి. అందుని బట్టి వెళ్ళిపోమంటున్నారు. మాకైతే ఇక్కడ ఉండడం సేఫ్టీ అనిపిస్తుంది, ఉండాలనుకుంటున్నామండి. ఐటీడీ అధికారులే మాకు సహకరించాలని ఆరోపిస్తున్నాము. గిరి శిఖర గ్రామాల నుంచి వచ్చిన గర్భిణులకు ఎంతగానో ఈ వైటీస్ అనేది ఉపయోగపడింది. ఈ గర్భిణీ హాస్టల్ వల్ల ఎంతో మంది గిరిజనులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఈ రోజు వారి పిల్లలతో ఆనందంగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అయితే ఇది పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో లక్ష్మీసా ప్రాజెక్ట్ అధికారిగా ఉండేటప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి కూడా గిరిజన ప్రాంతాల్లో గిరిశిఖర గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆరోగ్యంగా ఉంటూ మంచి కాన్పును చేయగలిగారు. అదే విధంగా ప్రస్తుత గవర్నమెంట్ కూడా దీనికి సిబ్బందికి అలాగే వారికి కూడా ఎటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో వీరు బయటకు వెళ్లే పొజిషన్ ఏర్పడుతూ ఉంది. ఆసుపత్రికి వెళ్తే వారిని వైటీసీ గర్భిణీ స్థానానికి వెళ్ళమంటున్నారు. ఇక్కడ వీళ్ళు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు చాలా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి వెంటనే ఇది మళ్ళీ ఏర్పాటు చేయాలి. గతంలో నీతి ఆయోగ్ వారు పర్యవేక్షించినప్పుడు కూడా ఇది చాలా బాగుంది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ మన స్టేట్ లో మన ఐటీడీఏలో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతానికి ఆగిపోయే పొజిషన్ లో ఉంది. ప్రత్యేకంగా అధికారులు దీనిపై దృష్టి సారించి మళ్ళీ గిరిజన పక్షాన నిలబడాలని, ఇలాంటి వేలాది మంది గర్భిణీలకు అండగా నిలబడాలని చెప్పి కోరుతున్నామండి.